బిగ్ బాస్ నన్ను బ్యాక్ చేశాడు అంటూ సోనియా చెప్పింది. అసలేం జరిగింది? ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్‌లోకి వెళ్ళే ముందు ఉన్న క్రేజ్ బిగ్ బాస్‌లో వెళ్ళాక ఇంకాస్త పెరుగుతుంది అని చాలామంది నమ్మి హౌస్‌లోకి అడుగుపెడతారు. హౌస్‌లోకి వెళ్ళాక కొత్త స్నేహాలు, కొత్త బంధాలతో కొంతమంది ఉన్న క్రేజ్ పోగొట్టుకొని నెటిజన్స్ చేతిలో ట్రోల్ అవుతూ హౌస్ నుంచి బయటకొచ్చాక ఎవరిని కనిపించకుండా పోతారు. అలా చాలా సీజన్స్‌లో చాలామంది చేశారు. ఇప్పుడు ఈ సీజన్‌లో సోనియా హౌస్ బయటకు వచ్చాక విపరీతమైన నెగటివిటీ మూటగట్టుకుంది. హౌస్ లోపల నిఖిల్, పృథ్వీలతో చేసిన స్నేహం ఆమె ఆడిస్తే వాళ్ళ ఆడినట్లుగా ప్రాజెక్ట్ అవడం అని సోనియాను బ్యాడ్ చేశాయి. హౌస్‌లోనూ బయటకు కూడా సోనియాపై వచ్చిన నెగటివిటీ ట్రోల్స్ ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్స్ మీద రాలేదు. ఫైనల్‌గా 4వ వారం నామినేషన్స్‌లోకి రాగానే సోనియాను ఇంటి నుంచి పంపించారు ఆడియన్స్. తాజాగా ఆమె బిగ్ బాస్ విషయాలను మాట్లాడుతూ బిగ్ బాస్ వలన నా ఇమేజ్ పెరుగుతుంది అనుకుంటే బిగ్ బాస్ నన్ను రోడ్డున పడేశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను హౌస్‌లో విష్ణుప్రియను టార్గెట్ చేశాను అని చూపించారు. కానీ విష్ణునే నన్ను టార్గెట్ చేసింది. నిఖిల్ డిప్రెషన్‌లో ఉన్నాడు. అందుకే నేను స్నేహం చేశాను. అడ్వైజ్ ఇచ్చాను. తను నా ఫ్యామిలీలో భావించాను. నేను హౌస్‌లో ఏ తప్పు చేయలేదు. కానీ నా మాటలకు ఇష్టం వచ్చినట్టుగా ఎడిట్ చేసి చూపించడం తప్పు. నేను బయట ఎవరికైనా అడ్వైజ్ ఎలా ఇస్తానో నిఖిల్, పృథ్వీలను కూడా అలాగే ఇచ్చాను. అది తీసుకోకపోవడం వాళ్ళ ఇష్టం. గేమ్‌లో నిఖిల్, పృథ్వీలను చూడకు నా గేమ్ చూడు అని యష్మితో అన్నాను. కానీ అది తప్పుగా చూపించారు. నాగార్జున గారు కూడా సపోర్ట్ చేయలేదు. అక్కడ నీ నిజాయితీ ఏమైంది? ఇప్పుడే నాకు హౌస్‌లో ఉండాలనిపించలేదు. నేను త్వరలోనే వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నాను. యష్ అనే అబ్బాయిని వివాహం చేసుకోబోతున్నాను. యష్ తండ్రి నేను హౌస్‌లో ఉన్నప్పుడు నా కోసం క్యాంపెయిన్ చేశారు అంటూ సోనియా తన ఇమేజ్ బిగ్ బాస్‌లో డ్యామేజ్ అయినట్లుగా చెప్పుకొచ్చింది.